హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి మా పాప కోసం అయితే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. అండ్ అలాగే ఈ బ్రేక్ఫాస్ట్ వల్ల వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతారనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 6 to 12 months బేబీకి అయితే ఫీడ్ చేయొచ్చు. సో ఈరోజు నేను ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా విత్ యాపిల్ పారిడ్జ్ అండి. సో ఇది కాంబినేషన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎప్పుడైనా కానీ కాంబినేషన్స్ మనం ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ వాటిని మనం సపరేట్గా అయితే ఫీడ్ చేయాలండి. సో బేబీస్కి పడుతుందా లేదా అని చెప్పేసి కూడా మనం చూసుకోవాలన్నమాట. సపరేట్గా మనం ఫీడ్ చేసిన తర్వాతనే వాళ్ళకి కాంబినేషన్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను పోహా అండ్ యాపిల్ పారిడ్జ్ చేస్తున్నాను కాబట్టి దానికోసం పోహా అయితే నేను 3 tablespoons తీసుకున్నాను. అండ్ అలాగే ఒక యాపిల్ తీసుకున్నాను. అండ్ అలాగే 2 బాదాం అండ్ 2 కాజు అయితే లైట్గా రోస్ట్ అయితే చేసుకున్నానండి. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అన్న 5 minutes ముందైతే నేను పోహానైతే నానబెట్టుకున్నాను. సో ఆ లోపైతే ఈ మిగతా ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను. సో ఇవి చేసేలోపు నాకు పోహా అనేది మంచిగా అయితే సోక్ అయిపోతాయి. సో ఇక్కడ ఒక యాపిల్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, యాపిల్ మొత్తం కూడా పీల్ చేసేసుకుంటున్నానండి. అండ్ అలాగే దాంట్లో ఉన్న సీడ్స్ కూడా సపరేట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో యాపిల్ పీసెస్ మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. సో ఇక్కడ యాపిల్ అనేది మనం ఒక 2 to 3 minutes అయితే బాయిల్ చేసుకోవాలండి. సో ఇలా మెత్తగా అయితే బాయిల్ అయిపోవాలి యాపిల్ అనేది. బేబీస్కి టీత్ రానంతసేపు మనం ఎంత మెత్తగా చేసి బేబీస్కి పెడితే అంత మంచిదనమాట. సో ఇక్కడ మంచిగా యాపిల్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవి కొంచెం కూల్ అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మిక్సీ జార్లోకి అయితే నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసుకున్నాను. అండ్ అలాగే రోస్ట్ చేసుకున్న 2 బాదాం అండ్ 2 కాజు అయితే వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి యాపిల్లో వాటర్ని సపరేట్ చేసేసుకొని ఆ యాపిల్ పీసెస్ ఉంటాయి కదండి, సో ఆ యాపిల్ పీసెస్ కూడా మొత్తం కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకో విషయం అండి, మనం యాపిల్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, సో అవి కూల్ అయిన తర్వాత బేబీకి మెల్లమెల్లగా కొంచెంగా ఫీడ్ చేయొచ్చండి. సో బేబీ ఏంటంటే వాటర్ తాగేటప్పుడు తను ఎలాంటి అంటే కొంతమంది బ్లాక్ అని అన్నట్టు అంటారు కదా, సో అలా అంటే మాత్రం చేయొద్దు. బట్ బేబీ హ్యాపీగా తను తాగుతుంటే మాత్రం లైట్గా అయితే కొంచెం ఒక స్పూన్ ఆ బాయిల్ అయిన వాటర్ని అయితే తాగిపించండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా అవన్నీ కూడా ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. సో మంచిగా బేబీకి ఫీడ్ చేసేలాగా అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఒక ఎంటీ బౌల్లో ఒక 1 tablespoon నెయ్యి అయితే వేసుకొని ఇంకా ప్యూరిని మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒక 1/2 glass వాటర్ అయితే పోయండి. సో వాటర్ పోసిన తర్వాత ఒక 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్లో ఇలా తిప్పుకుంటూ అయితే ఉండాలన్నమాట. సో మనకేంటంటే వాటర్ బబుల్స్ లాగా పైకి తెరులుతూ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే తిప్పుతూ ఉండాలండి. సో ఇక్కడ నాకు లైట్గా అయితే తెరులుతున్నాయి కదా, సో నేను తిప్పుతున్నాను కాబట్టి అవి ఎక్కువగా అయితే కనిపించట్లేదు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్నాక ఇంకా మనం బేబీకి హ్యాపీగా ఫీడ్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ చెప్తున్నానండి, కాంబినేషన్స్ ట్రై చేసినప్పుడు మాత్రం మీరు ఎప్పుడైనా కానీ సపరేట్గా వాళ్ళకి ట్రై చేసిన తర్వాతనే కాంబినేషన్స్ అనేవి ట్రై చేయండి. సో మా బేబీకి నేను ఫస్ట్ తనకి స్టార్ట్ చేయడమే నేను యాపిల్ ప్యూరీతో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇలాగే మనం బనానా అండ్ పియర్ ఉంటుంది కదా, సో అలాంటి కాంబినేషన్స్ కూడా ట్రై చేయొచ్చండి. ఇంకా ఇదండి ఈ బ్లాగ్ వచ్చేసి మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు బెల్లింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్. నువ్వు వీడియో చూస్తున్నావా? మమ్మీ వీడియో తీసుకుంటుందని చూస్తున్నావా?